నయమా కలుగుగాక. అందరూ ఒకసారి స్తోత్రాలు చెప్పండి. దయచేసి ఇక్కడ చదవబడిన వాక్యాన్ని గమనించారు కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు సోదరుడు చదివాడు. అయితే ఇక్కడ 2 గుంపులు వాళ్ళు కనపడుతున్నారు. వీళ్ళు 2 గుంపుల వాళ్ళు కనపడుతున్నారు. వీళ్ళు ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువాన్ని నమ్మిన విశ్వాసులై ఉన్నారు. యేసు ప్రభువాన్ని అంగీకరించిన విశ్వాసులై ఉన్నారు. జాగ్రత్తగా ఒక అర్ధగంట సేపు మీ మనసును దేవుని వైపు ఉంచాలి. ఎందుకంటే మీకు ఇబ్బందికరంగా ఉంటే, గాలిగా ఉంటే ఫ్యాన్లు ఆఫ్ చేసినా పర్లేదు, ఉంచుకున్నా పర్లేదు. మరొక మాట ఏంటి అంటే, నేను చెప్పేటటువంటి మాటలు మీకు చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పరలోక రాజ్యము కొరకై భూమి మీద సిద్ధపడుతున్నది ఒక సంఘమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అదే ఒక సంఘము అన్నాము, అదే క్రైస్తవ సంఘం. ఆ సంఘంలో భూమి మీద 2 గుంపుల వాళ్ళు ఉన్నారట. 2 గుంపుల వాళ్ళు ఎవరంటే క్రైస్తవులే. 2 గుంపుల వాళ్ళు కూడా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. 2 గుంపుల వాళ్ళు కూడా ఆరాధన చేసేవాళ్ళే. ఆ 2 గుంపుల వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో దేవుని కానుకలు ఇచ్చేవాళ్ళే. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చదివేవాళ్ళే. ఈ 2 గుంపుల వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ కొరకు కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళే. అయితే ఇక్కడ వీళ్ళు యేసు ప్రభువారిని పడిన పెళ్లి కుమారుని ఎదుర్కొంటూ సిద్ధపడ్డారని సోదరులు వారి డ్యూటీకి పట్టుకుని బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు అనేటువంటి 2 తెగల వాళ్ళు ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనం. ఇది ఇంకా జరగలేదండి. ఈ వాక్యము మత్తయి సువార్తలో ఉన్న 25వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాల్లో ఉన్నది ఇంకా జరగలేదు, ఇంకా నెరవేర్చబడలేదు. ఎందుకు నెరవేర్చబడలేదంటే యేసుక్రీస్తు రాకడలో నెరవేర్చబడతారు. అప్పటి వరకు భూలోకంలో ఉన్నది దేవుని యొక్క గొర్రెపిల్ల అనబడిన గొర్రెపిల్ల కన్యక, యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె కన్యక సిద్ధపడి ఎదురు చూస్తూ ఉంటుంది. అది ఎప్పుడు ఆయన వస్తాడో, అది ఎప్పుడు సిద్ధంగా భూమికి వస్తాడో తెలియదు. కానీ రాగానే వాడు ఏం చేయాలంటే ఈ కన్యకులు ఎత్తపడాలి. ఈ కన్యకులు అనే మాట మీ దగ్గర చెప్పడం జరిగింది. ఈ కన్యకులు అంటే బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. గమనించండి, ఇక్కడ మనం ఇంకా ఎత్తపడలేదు. మనమంటే మనమే కాదండి, భూమి ఉన్న సంఘం ఇంకా ఎత్తపడలేదు. రేపు అనే ఒక రోజు ఉంది. అప్పుడు సార్వత్రిక సంఘంలో నువ్వు చేర్చబడితే అప్పుడు నువ్వేం చేయబడతావంటే యేసు రాకడలో ఎత్తపడతావు. ఆ ఎత్తపడిన సమయంలో 2 గుంపులుగా విభజింపబడిన వారిలో ఒకరు ఎత్తబడే గుంపు,
ఒక గుంపు, ఎడవబడే గుంపు మనకి కనబడుతూ ఉంది. అయితే విశ్వాసి భక్తి జీవితంలో ఆరిపోయినటి బుద్ధి లేని కన్యకులు ఇక్కడ కనబడుతున్నారు. ఎవరిళ్ళు? కన్యకులే, కానీ వాళ్ళకి ఏం లేదు, బుద్ధి లేదు. అంటే బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు. కన్యక అంటే పవిత్రమైన వ్యక్తి. అలాగే బుద్ధి లేని వాడు కూడా పవిత్రులే, బుద్ధి కలిగిన వాడు కూడా పవిత్రులే. అంటే బుద్ధి లేని కన్యకులు ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు పవిత్రులే అని చెప్పారు కదా పాస్టర్ గారు. కదండి, పవిత్రులైనప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళలేదు అంటే మీరు అనుకుంటున్నంత జరిగిపోదండి. దేవుడు అనుకున్నట్లుగానే జరుగుతుంది. ఈ భక్తి జీవితం, ఈ విశ్వాస జీవితం, ఈ పరిశుద్ధ జీవితం, నువ్వు భూమి మీద సంఘంలో జీవించిన జీవితాన్ని ఆయన తన గ్రంథంలో ఆయన రాసి నుంచి ఏం చేస్తాడంటే, నువ్వు ఆయనతో పాటు పైకి ఎత్తబడాలో ఎడబడాలో ఆయన నిర్ణయిస్తాడు. నిర్ణయించే టైంలో నీ జీవితం దేవుని కొరకు ఎలా ఉందో పరీక్ష జరుగుతుంది. ఆ పరీక్షలో ఫలితాలు ఓడిపోతే నువ్వేం చేస్తామంటే విడవబడటం ఖాయం. యేసు వచ్చి బుద్ధి కలిగిన ఆ కన్యకులు తీసుకెళ్ళిపోవడం ఖాయం. అయితే మా పని బుద్ధితే అంటారా? మేము కన్యకులమే కదా, బుద్ధి లేని కన్యకులు అని అంటున్నారు కదా, అంటే పవిత్రులమే కదా మేము అనేది ప్రశ్న రావచ్చు. కానీ ఈ అంశంలో నేను చెప్పేటి మాటలు మీరు విన్నప్పుడు ఆ బుద్ధి లేని కన్యకులు ఏం చేశారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అనే విషయాలకు నేను అర్థమైనట్లుగా చెప్తాను. కొంతవరకు చెప్తాను, వీలుగా ఉంటే వచ్చే వారం చెప్తాను. ఎందుకంటే చాలా భయంకరమైన ఎండగా ఉంది కనుక పుస్తకాన్ని చెప్పి మిమ్మల్ని పంపించాలనేది నా ఉద్దేశం. అయితే మీరు రాసుకునే అంశం ఏమని రాసుకుంటారంటే, ఆరిపోయిన అలా కదండి, డివిటీలు ఆరిపోవచ్చున్నవి అని అంశాలు పెట్టుకోండి. అంటే ఆరిపోవచ్చున్నవి చదివారు కదా. ఇందులో ఒకసారి ఎందుకు వచ్చిన చూద్దామా. ఎందుకు వచ్చిన చూడండి. బుద్ధి లేని కన్యకలు మా డివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక ఏంటమ్మా ఈ నూనెలో కొంచెము మాకు ఈడని బుద్ధి కలిగిన వారిని అడిగాను. దేవుని స్తోత్రం. ఇక్కడ బుద్ధి లేని వారు భక్తి జీవితం ఆరిపోవటకు గల కారణాలు ఇక్కడ అందరికీ బాగానే కనపడతావు. చెప్పాను కదా, ఆనందిస్తావు, ఆరాధన చేస్తావు, ఆత్మతో నడిపించబడతావు, పరిచర్య చేస్తావు, వాక్యం చదువుతావు, పాస్టర్ని సహకరిస్తావు. కానీ నీ భక్తి జీవితంలో ఆరిపోవడానికి గల కారణాలు నీకు తెలియకుండానే నీలో జరిగేస్తుంటాయి. కొన్ని ఏమో నీకు తెలిసి జరుగుతుంటాయి, కొన్ని నీకు తెలియకుండా జరుగుతుంటాయి. తెలిసినదైనా కానీ తెలియదైనా కానీ తప్పు నీదే. అర్థమవుతుందండి? తెలిసి జరిగినా నీదే, తెలియకపోయినా నీదే. ఎలాగండి? తెలిసి జరుగుతుంది కనుక నువ్వేం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. తెలియక జరుగుతుంది కనుక ఇదిగో నాలో ఏదో తప్పు జరుగుతుంది,
కనుక జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా మీదే. కనుక దేవుడి మీద పెట్టుకోడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈ రోజున సంఘంలో ఈ విషయాలు నేర్చుకోవడం తక్కువైపోయాయి. ఏదో కుక్కుడు పురాణాలు నేర్చుకుని, ఏదేదో మాటలు నేర్చుకుని, అదే భక్తి, అదే విశ్వాసం, అదే ప్రార్థన, అదే సిద్ధపాటు, అదే పరలోక రాజ్యంలోనికి మేము వెళ్ళిపోతాము అని అనుకుంటున్న వారి ద్వారా దయచేసి ఈ వీడియో వింటున్న వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, అది సాధ్యము కాదు. ఎవరైనా కానీ సాధ్యము కాదు. అయితే విశ్వాస జీవితంలో ఆరిపోవడానికి గల, అనగా చల్లారిపోవడానికి గల కారణం, లేక భక్తి జీవితంలో జారిపోవడానికి గల కారణం కొన్ని ఉన్నాయి. అదేంటి అంటే సాక్ష్యము లేకపోవడం. ఏం లేకపోవడం? ఏం లేకపోవడం? సాక్ష్యం అంటే మీరు సాక్ష్యం అంటే మీరు ఏమనుకుంటున్నారంటే, ప్రతి సంఘంలో ఆదివారం చేసిన మేళ్ళు ఉపకారాలు అని అనుకుంటున్నారా? అది కాదు. సాక్ష్యం అంటే దేవుని కొరకు బ్రతికి నీ జీవితంలో ఎదరవారు నేను చూసి నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. అది సాక్ష్యం అంటే దాంట్లో ఏమైపోయాం? ఫెయిల్ అయిపోయాం. అంటే ఆగిపోయిన పరిస్థితిలోనే ఉన్నాం. కానీ నువ్వేమనుకున్నావు? ఎరుగుతున్నాను అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త. కానీ ఎరగట్లేదని బైబిల్ నీకు చెప్తున్న మాట ఏంటంటే, భక్తి విశ్వాసంలో విశ్వాస యొక్క భక్తి జీవితంలో ఈ యొక్క కారణాన్ని గమనించాలి. ఏంటి గమనించాలి? చదువుదాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం వాక్యాలు చూసుకున్నాం. 5వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఒకసారి చదవండి. మీరు అంటే సంఘం. మీరు అంటే కూర్చున్న వాళ్ళు పేరెంట్స్ చెప్పట్లే. మీరు అంటే నువ్వు అంటే వ్యక్తిగతం. మీరు అంటే అందరూ. ఇక్కడ మీరు భూలోకంలో ఉన్న సంఘాలన్నింటితో పాటు నువ్వు కూడా, నేను కూడా ఉన్నాను. ఉన్న మన జీవితాల్లో ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు లోకములకు ఎలుగై ఉన్నారు. అంటే సంఘం ఏమై ఉండాలి? ఎలుగై ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ యొక్క కోరుతున్నట్టు దేవుని ఎదుట ఎలా కనపడుతున్నావంటే, ఆయన ఒక కారణం నీ మీద చూపిస్తున్నాడు. అంటే నీ సాక్ష్యంలో నువ్వేమైపోయావంటే ఆరిపోయిన వాడుగాను దానిగాను ఉన్నావు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, అలాగే బయట క్రైస్తవ సంఘాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏం కలిగి లేదంటే, దేవుని బిడ్డలారా, వారు వెలుగుతున్నా అని పేరు మాత్రం ఉంది, కానీ వారు ఆరిపోయినట్టు వారుగా ఉన్నారని సంగతి మర్చిపోయి యేసులో సాగుతున్నాను అనుకుంటున్నారు. చదవండి. మీరు లోకములకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. ఒకసారి అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం ఇక్కడ ఉన్నామండి. గనుపువారిలో పెద్ద కొండ ఉంటుంది అనుకున్నాం. అంటే కొండలేదులేండి అనుకోవాలి. మీరు విజయవాడ వెళ్తున్నప్పుడు, ఊరు ప్రయాణం వెళ్తున్నప్పుడు ఒక కొండ తప్పుతుంది. ఆ కొండ మీద కొన్ని ఇళ్ళు కనపడతాయి కదా. ఎంతమంది విజయవాడ వెళ్ళారు? విజయవాడ లేదా? విజయవాడ ఎవరు వెళ్ళలేదండి?
మరి చెప్పరా? చూడలేదా? అమ్మ మెయిన్ రోడ్డు వెళ్తుంటే కనపడుతుంది కొండ, ఆ కొండ నీళ్ళు ఉంటాయండి. అవి మనం కొన్ని కిలోమీటర్ల దూరంగా ఉండగానే కనపడతాయండి ఆ ఇళ్ళు. వాటిని మలుపు చేయటం కష్టమే కదా. ఎంత దూరం వెళ్ళినా ఆ ఇల్లు కనపడుతుందా లేదా? కనపడుతూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? అది కొండ మీద ఉంది. అంటే దేవుడు నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని అనగా లోకానికి పెట్టిన దీపం లేక 10 మందికి నువ్వు పైన అనగా నీ ఆత్మీయ వెలుగును చూపించాలి అని ఆయన కోరుకుంటున్నది మాట. అయితే అలాంటి పరిస్థితిలో ఇక్కడ ఆరిపోయిన వారు కనబడుతున్నారు. మీరు కాదండి, మీరు కాదు. నేను చెప్పాను స్టార్టింగ్లో, ఇంకా సంఘం ఎత్తబడలేదు. ఆ సంఘంలో మీకుంటే, మీ జీవితాలు ఉంటే, అప్పటికి మీరు సిద్ధపడితే, అప్పటికి మీరు ఒక చనిపోయినా సమాధి చేయబడి లెగిస్తే ప్రభు సన్నిధిలో ఎత్తబడినప్పుడు మీరు ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు మీ డ్యూటీలో ఆరిపోతూ ఉంటే అప్పుడు సంగతి. ఇప్పుడు మేము అలా ఉన్నాము అని చెప్పి సంతలు పుచ్చుకొని మమ్మల్ని సిబాట్లు పెట్టి నానా మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. అది మేము 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 ఏమని చెప్పాలి అంటే మేమేం చెప్పమండి. ఎందుకంటే యేసు వస్తాడు, ఆయన చెప్తాడు. పగ తీర్చుకున్నట నీ పని కాదన్నప్పుడు నా సహోదరుడి పైన పగ తీర్చుకునే పని ఎందుకు పెట్టుకోవాలి? దేవుడే చూసుకుంటాడు అనే విషయాన్ని నాకు తెలుసు కాబట్టి నేను మౌనంగా తెలుగుగా ఆయన రాకడ కొరకు వాళ్ళని దేవుని చేతులకు అప్పగించుకుంటాను. దేవునికి స్తోత్రం. మరి నేను చేసే పని మీరు కూడా చేస్తే ఎంత బాగుంటుంది? ఏమన్నా ఎంతైనా దేవుని చేతులకు అప్పగించుకోవచ్చు కదా. ఓకే, ఈ సాక్షి జీవితం బాగోలేదు. ఎక్కడికి వెళ్ళినా ఈవిడ ప్రార్థనకి వెళ్తాదండి, ఈవిడి ప్రార్థన చేస్తుందండి, ఈయన ప్రార్థన చేస్తాడండి, ఈ యవనస్తుడు పరిచర్య చేస్తాడండి, ఈ యవనస్తుడు దేవుని కార్యక్రమాలు చేస్తాడండి. మళ్ళీ ఎక్కడండి తన జీవితం లోకంలో ఉందండి, లోకంలో జీవిస్తున్నాడండి, లోకంలో జీవిస్తుందండి ఆమె అని ఆమె యొక్క సాక్ష్యం ఏమైపోయింది అండి? ఆగిపోయింది. అలాంటి వాళ్ళు యేసు రాకడలో ఎత్తపడతారా అంటే యేసయ్య ఏమన్నారంటే ఇలాంటి వారి మీద ఆయన కొన్ని కారణాలు చెప్తూ ఏమన్నాడంటే వారి యొక్క సాక్ష్య జీవితం బాగోలేదు అని మాట్లాడుతున్నాడు. మనుషులు దీపమును వెలిగించి కుంచము కింద పెట్టరు కానీ ఆ ఇంటున్న వారందరికీ దేవునికి మహిమ కలుగును కాగా అని చెప్పి కింద ట్రాఫిక్ మార్చేసాడండి. జాగ్రత్త వింటున్నారా? అక్కడదాకా బాగానే చెప్పుకుంటూ వచ్చి కిందకు వచ్చిన తర్వాత వెంటనే మనతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. చూద్దాం. మనుషులు సత్క్రియలు చూసి అంటే నీ సాక్ష్యము నా సాక్ష్యము ఎలాగో ఉందని బయటి వారు మనం చేసే పనులు ఎలాగున్నాయి అని మన జీవితాన్ని చూచి చేసే పనులు సత్క్రియలు. క్రియలు అంటే పనులు, మాటలు, పద్ధతులు, నడబడి, విధానం, సత్క్రియలు అవి చూచి మనుషులు చూచి ఏం చేయాలి? పరలోకమందున్నటి మీ తండ్రిని మహిమపరచాలి. అలా మహిమపరచబడిన వారే ఏం చేయబడతారు? పెండ్లి కుమారుడితో ఎత్తపడతారు. లేకపోతే ఎత్తపడని ఖచ్చితంగా
నీ సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలి. అయితే ఇంకేం చెప్తున్నాడు? విశ్వాసి భక్తి జీవితంలో ఆరిపోతున్న సంఘటనలు గల కారణం మరొకటి చూపిస్తుంది. ఆయన మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథంలోంచి మనం చదువుదాం. 119వ కీర్తన జాగ్రత్తగా తీసుకుంది. 119వ కీర్తన అందరూ బైబిల్ తెరవండి. 105వ వచనం. ఈ వాక్యము నా పాదములకు దీపము. దేవుని వాక్యం అంటే దావీదు యొక్క పాదములకు దీపం. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పరా? దావీదు అంటున్నాడు, మీరు అనుకోండి, వాక్యము నా పాదములకు, ఈ వాక్యము నా యొక్క పాదములకు దీపమని మనం చెప్పుకోగలుగుతున్నామా? ఇక్కడ అంటున్నాడు దావీదు, ప్రభువా నీ వాక్యం వెలుగుతుంది కనుక, అది నా పాదాలకు దీపమైంది కనుక, నా త్రోవకు వెలుగై ఉన్నది కనుక. అంటే అతని జీవితం వెలుగుతుంది, ఆరిపోవటం లేదు అని అంటున్నాడు. ఏమండి, దావీదు జీవితం ఆరిపోకుండా ఉండడానికి గల కారణం మీరు ఎవరైనా చెప్పగలరా? దావీదు జీవితం వెలుగుతానికి గల కారణం, ఆరిపోకుండా వెలిగించబడడానికి గల కారణం సంఘం చెప్పగలరా? అది ప్రశ్నిస్తున్న పరిశుద్ధాత్ముడు. ఆ దావీదు జీవితంలో వెలిగించబడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సంగమా, నీ జీవితంలో వెలిగించబడుతుందా లేదా అని అడుగుతున్నాడు. నేను కాదు, దయచేసి నేను అడగను. నేను మిమ్మల్ని అడిగి మీతో నేను తిట్టించుకోవాల్సిన పని ఏంటి? నాకు అవసరం లేదు. వాక్యం మాట్లాడుతుంది, ఆ వాక్యాన్ని మీరు తిట్టారనుకోండి, బైబిల్లో ఏం చెప్పబడిందో తెలుసా? ఆ వాక్యం పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు కనుక, ఆ పరిశుద్ధాత్మను దూషిస్తున్నావు కనుక, మాట్లాడుతున్నావు కనుక, మరి నేను మాట్లాడతలేదని సంగతి నాకు తెలిసింది. నేనెందుకు నీతో డిస్కషన్ పెట్టుకోవాలి? నీతో నేను అనమాట ఘర్షణ పెట్టుకోవాలి అవసరం నాకు లేదు. ఆయన అంటాడు కదా, ఏమంటాడో తెలుసా? మత్తయి సువార్తలో చెప్తాడు, చదవనక్కర్లేదండి, అందరికీ తెలిసిందే. దేవుని వాక్యం దూషించేవాడు, దేవుని సేవకుని యొక్క మాటలను దూషించేవాడు, యథార్థం తీసుకున్నవాడు, అపార్థం తీసుకున్నవాడు, ఇహమందును పరమందును క్షమార్పణ లేదు. చూడండి, ఆలోచించండి. ఇహమందును పరమందును లేదంట. ఎవరు దూషిస్తే? సేవకును దూషిస్తే, పరిశుద్ధాత్మ దూషిస్తే లేదు, యేసయ్యను దూషిస్తే లేదు. అక్కడ చదువుకోవచ్చు, వాక్యం ఉంటుంది మత్తయి సువార్తలో. దేవుని దూషిస్తే కాదు, మరి పరిశుద్ధాత్మ దూషిస్తే కాదు అన్నమాట. దేవుని యొక్క సేవకుని యొక్క బాధను దూషిస్తే ఇహమందు భూలోకంలో క్షమార్పణ దొరకదు, పరమందు కూడా పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా లెక్కలోకి వస్తావు. మరి అలాంటి సేవకుడు ఎందుకు కంగారు పడాలి? నువ్వు నీ పరిస్థితుల్లో కంగారు పడుతున్నావు, అది దేవుడు చూసుకుంటాడు అనే విషయం నాకు తెలిసిన తర్వాత నేను ఎందుకు నోరు చూసుకోవాలి? చాలామంది అనుకుంటారు, మా పాస్టర్ గారు కళ్ళతో చూస్తూ చెబుతూ వదిలేస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారు కదా. తప్పు. ఆమె నా సహోదరి, అతను నా సహోదరుడు, ఆమె నా సహోదరి. కనుక సంఘంలో ఉన్నవాడు అందరూ నా సహోదరులు కనుక
నేను దూషించి నరహంతకుడు అవ్వాల్సిన అవసరత ఏంటంటే నీ సహోదరుని దూషించేవాడు దేవుని దృష్టిలో నరహంతకుడు అని రాయబడింది. కనుక ఈ సహోదరుని దూషించవలసిన అవసరత నాకు ఎందుకండి? అది ప్రభువు గారి లెక్కలోకి వెళ్తుండగా అది నా లెక్కలో లేవైంది. అందరూ స్తోత్రం చెప్పండి. అయితే ఈ దావీదు ఇలా వెలిగించబడడానికి గల కారణం మీ దగ్గరికి సమాధానం లేదు కనుక ఎందుకు వెలిగించబడుతున్నాడంటే అక్కడే రాశాడు చదవండి. అది వాక్యం మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద? మన నరసం గారు ఏమి వాళ్ళు ఎక్కడ లేదు. కష్టాలు వస్తే బాధలు వస్తే దేవుడు మరి కష్టాలు బాధలు కదండి. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి అందరూ. ఎప్పుడు మనకి పనులు ఉంటాయి కానీ ఎప్పుడు మనకు దేవుని సన్నిధి రాదు. ఈరోజు మనకి రేపు రాదు. దేవుడు మన అనేక సార్లు కాపాడుతూ బతికిస్తూ నడిపిస్తున్నాడంటే ఆయనే మన తోడు లేకపోతే మనం ఇంటికి కూడా రాలేము. ఏమండి ఊపిరి మంచి తాగలేదు. రాత్రి నా పని అంత పని అయిందండి. తెల్లారి నేను మరలా వాక్యం చెప్తానా, అసలు దేవుని మాట నేను బోధిస్తానా అనుకోలేదు. అడగండి, వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అయినా దేవుని మీద ఆధారపడే దేవుని వాక్యాన్ని చెప్పాను. మీరు ఇంటికా నుంచి ఇక్కడికి వస్తున్నారు, సరే సులువుగా వచ్చేసేదా? సులువుగా రాలే. ఎంత ఎండండి. ఈ ఎండలో ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతారు, ఎక్కడ గార్పుట్ చేస్తారు, ఎక్కడ ఇబ్బంది కలుగుతారు కదా. మరి క్షేమంగా వచ్చారు, ఇప్పుడు మరి క్షేమంగా వెళ్ళాలి. ఇదంతా ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం కావాలి అంటే దేవుని ఆరాధన క్రమాలను పాటించాలి, నడవాలి. సరే, దావీదు వాక్యం మీద ఆధారపడ్డాడు. సంఘం దేవుని వాక్యం మీద ఆధారపడితే యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడలో బుద్ధి కలిగిన కన్యకల యొక్క గుంపులో ఉంటావు కానీ బుద్ధి లేని వారి యొక్క గుంపులో నీవు ఉండవని వాక్యం సెలవిస్తుంది. దావీదు యొక్క పాదాలకి మరి త్రావకు వెలుగైన ఆ వాక్యం, నిలమైన ఆ వాక్యం, జీవమైన ఆ వాక్యం, పరలోకాన్ని నడిపించే ఆ వాక్యం జీవవాక్యం కనుక ఆ వాక్యం నీలో ఉండాలి, నీ పిల్లల్లో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి, నీ వారందరిలో కూడా ఉండాలి. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి హల్లెలూయా. కనుక విశ్వాసి భక్తి జీవితంలో ఆడిపోవడానికి అన్నమాట కారణం ఏంటంటే వాక్యం మీద ఆధారపడితే ఎవరిని కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా పన్నెత్తి మాట కూడా అనదు. అది ఇంటికాడైనా, ఈ చుట్టాల్లో అయినా, ఈ బంధువుల్లో అయినా, ఈ కుటుంబంలో అయినా, ఎక్కడైనా ఆ వాక్యం మీద ఆధారపడి ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే దేనికి భయపడరు, గాడుకి భయపడరు, వర్షానికి భయపడరు. దేవుని సన్నిధిలో చాలా చక్కగా వాడు ధైర్యంగా ఏం చేస్తారంటే ముందుకి సాగుతారు. ఏమండి, అంతేకాదు వాక్యం మీద ఆధారపడిన వాడి జీవితం ఎలా ఉంటుందంటే బలహీనత వచ్చినా, అనగా కష్టం వచ్చినా, పిల్లలకి కష్టాలు వచ్చినా, భర్తకి కష్టం వచ్చినా, బలహీనత వచ్చినా దేవుడు ఏం చేస్తాడంటే వారిని కాపాడి బలపరుస్తాడు. అంటే ఈ జీవితంలో వాక్యం మీద ఆధారపడి ఉండాలి. వాక్యమే నీవు స్వస్థపరచని చెప్తుంది. వాక్యమే స్వస్థపరచని దేవుని సన్నిధిలో ప్రభు చెప్తాడు. వాక్యం ఎవరికి ఉంటుందో, వాక్యం ఎవరి జీవితంలో ఉంటుందో వారికి, వారి జీవితాలకి, వారి కుటుంబానికి, వారి బిడ్డలకి దేవుడు ఆధారభూతుడిగా ఉంటాడండి. విడిచిపెట్టడు. మరి ఇంకొక మాట మనం చదువుతాం. మత్తయి సువార్తలోంచి మనం కొన్ని సంగతులు చదువుతున్నాం కాబట్టి
ఒకసారి ఇరవై ఐదు అధ్యాయం ఒకసారి 25వ అధ్యాయం 8వ వచనం చదవండి. అమ్మా, బుద్ధి లేని ఆ కన్యకులు మా డివిటీలు ఆరిపోవచ్చున్నవి. డివిటీలు ఆరిపోవచ్చున్నవి అంటే ఆత్మ దీపము చల్లారిపోతుంది, అణగారిపోతుంది అని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు? బుద్ధి కలిగినట్టు వారి దగ్గర నూనె సంగతి తెలిసిందండి. ఏమండి, నా దగ్గర నూనె సంగతి తెలిసిందండి. ఇప్పుడు ఆ నూనె కోసం నా దగ్గరకు వస్తే నేనేమైనా ఇవ్వగలనా? లేదమ్మా, నాకు కూడా అంత దూరం వెళ్ళాలి కదా, నా డ్యూటీ వెళ్ళగాలి కాబట్టి నేను ఇవ్వలేను తల్లి. మరి ఇచ్చేవారు ఎవరు ఉంటే, అమ్మేవారు ఎవరు ఉంటే వెళ్ళి కొనుక్కోమని చెప్తాను. ఇచ్చేవారు అమ్మేవారు ఎవరండి? మన ప్రభు అయిన యేసు. సరే, అలాంటి పరిస్థితిలో దేవుడు ఇన్ని కారణాలు నీ యొక్క సంఘంలో పెట్టుకుని, సంఘ పరిస్థితిలో ఆ సంఘం పెట్టుకుని ఆయన అక్కడి వరకు ఎత్తపడుతున్నాను అనేటువంటి ఆలోచన నీకు ఎలా కలుగుతుంది? వెళ్ళిపోతాను అని నీకు ఎలా కలుగుతుంది? దయచేసి వద్దు, మానుకో. నువ్వు బుద్ధి కలిగి కన్యకలాగా ఉండడానికి ప్రయత్నం చేయి. 4వ మాట చదువుకుందాం. యోహాను సువార్తలో 8వ అధ్యాయం చదువుదాం. ఒక్క నిమిషం. 8వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? ఒక నిమిషం చదవండి. మరలా యేసు, నేను లోకములకు వెలుగును, నన్ను ఎమ్మడించేవాడు స్త్రీ అయినను పురుషుడైనను చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారు అంటున్నాడు. అంటే సంఘానికి నేర్పే మాట ఏంటంటే, ఇప్పుడు సంఘం చీకట్లో నడుస్తుంది అంటే ప్రభువునందు దేవుని బిడ్డలారా ఆయన్ను అనుసరించక పోగుతున్నట్లు కనబడుతుంది. అనుసరించాలి. ఇక్కడ అదే అంటున్నాడు, నేను లోకములకి వెలుగై ఉన్నాను, నన్ను ఎమ్మడించేవాడు అంటే ఆయనను అనుసరించాలి. ఏమండి, అనుసరించకపోతే పాటల సమయానికి ఎందుకు వస్తానండి? ఆరాధన సమయానికి ఎందుకు వస్తానండి? వాక్యాన్ని ఎందుకు వింటానండి? క్రమకూటాలకు ఎందుకు వస్తానండి? ఉపవాస ప్రార్థనలకు ఎందుకు వస్తానండి? మీరు చెప్పొచ్చు. అయితే నువ్వు అనుకుంటున్నావు వెంబడించినట్లుగా. నిజమే, సంఘంలో ఆరాధనలు వెంబడిస్తున్నావు, నిజమే ప్రార్థనలో వెంబడిస్తున్నాం, సమయానికి వస్తానికి వెంబడిస్తున్నాం. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఒకసారి ఆలోచిస్తే నువ్వు దేవుని యొక్క వాక్య ప్రకారంగా వెంబడిస్తున్నావా లేదా? అది దేవుడు చెప్తుంది. వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని పక్కన పెట్టి మనం ఏం చేస్తే ఏంటి లాభం అండి? ఎలా ఉందంటే, కొడుకు సిగరెట్ కాలుస్తున్నాడు,
కొడుకు ఏం చేస్తున్నాడు? సిగరెట్ కాలుతుంటే తండ్రి ఏం చేస్తున్నాడంటే భయం చెప్తున్నాడు. ఎరా నీ భయం లేదా, నీ వయసు ఎంత, నువ్వెంత అన్నాడు. కానీ తన యొక్క చెయ్య వెనకాల పెట్టుకున్నాడు. తన చేతి వేళ్ల మధ్యలో తన సిగరెట్టు తన దగ్గర ఉంది. అంటే అతను మంచి చేస్తున్నాను అనుకుంటూ ఎవరికి చెప్తున్నాడు? అలాంటిది అన్నమాట. కానీ అలాంటి భక్తి వద్దండి, దేవుడు కోరుకునేది కాదు. నేను మంచిగా ఉన్నానని చెప్పేసి, మంచిగా ఎమ్మడిస్తున్నా అని చెప్పేసి అని అనుకుంటున్న వారు దయచేసి మీరందరూ ఏం చేస్తారంటే దేవుని ఎమ్మడించండి. బుద్ధి కలిగిన కన్యకలతో సిద్ధపడడానికి ఇంకా ఆయన రాలేదు. ఆయన వస్తాడు. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా టైం ఉంది అని అనుకుంటున్నారేమో, కానీ వచ్చేస్తాడని. కానీ ఆయన రాకడికి సూచనలు జరుగుతున్నాయి. రకరకాల యొక్క ఇబ్బందులు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి. దేశాల మీద దేశాలు, అలాగే దిగుళ్ళు, జబ్బులు, మనకి తెలియని రోగాలు, మనకి తగ్గని రోగాలు ఎన్నో బయటపడుతున్నాయి. ఇవన్నీ కూడా యేసు రాకడ కొరకై సిద్ధపాట్లని ఈ ఆయుధాలు మన మీదకి వస్తున్నాయి. దేవుడి ఈ ఆయుధాలు మనకు పంపి మనము మారకపోయినట్లయితే వాటి ద్వారా మనం మారేటట్లుగా, మారుమతి పొందేటట్లుగా వాటి చేతికి అప్పగిస్తున్నాడు. ఇశ్రాయేలు తప్పు చేసినటువంటి దేవుడు కొన్ని తీర్పులు పంపించినప్పుడు ఆ తీర్పులు వాళ్ళ మీదకి వస్తే తర్వాత వాళ్ళు మారి దేవుడి వాక్య ప్రకారంగా వాళ్ళు జీవించేవారట. బైబిల్ గ్రంథంలో, పాత గ్రంథంలో దేవుడు రాయించాడు. సరే కదండి, మనం ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉన్నాము. మన సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నామా? వాక్యం మీద మనం ఆధారపడుతున్నామా? ఆయన అనుసరించి నడుచుకుంటున్నామా? అనుసరించడం మానేశామా? ఆలోచన చేయండి. లాస్ట్గా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ వచనం నుండి పూర్వము ఎప్పుడంటే యేసుబాబు రాకముందు మనం ఏమైనా అంటే చీకటై ఉన్నామంటే దానికి అర్థం ఏంటంటే చీకటి కాదు, అంటే లోకం అనే పాపంలో ఉన్నాము. ఇప్పుడైతే ఆ పాపంలన్నీ కూడా కడిగేసాడు కనుక ఎలుకై ఉన్నాము. అందరు స్తోత్రం చెప్పండి. ఈ విషయాన్ని మీరు గమనించుకుని మరలా తిరిగి చీకట్లోకి వెళ్ళకండి. ఆగిపోయే పరిస్థితులు తెచ్చుకోకండి. మీ పిల్లలు ఆత్మీయ జీవితాలు దారిపోకుండా కాపాడుకోవడానికి వాక్యము ద్వారా వాళ్ళు సరిచేయండి, బలపరచండి. తెస్సలోనిక రాసిన పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక 19వ వచనం చదవగలరా? తెస్సలోనిక పత్రిక 1వ తెస్సలోనిక 5వ అధ్యాయం 19వ వచనం చదవగలరా? అలా చదవము. ఆత్మను అది అందరూ స్తోత్రం చెప్పండి. అంటే ఆత్మీయ జీవితాలను మీరు ఆర్పివేయకండి. శరీర కోరికల కలిగిన వాళ్ళకి ఆత్మీయ జీవితంలో ఎదగలేరు అని వాక్యం చెప్తుంది. కనుక ఈ బుద్ధి లేని కన్యకులు సిద్ధ
సిద్ధపడ్డారు కానీ వారి దగ్గర ఏం లేదు, వారి ఆత్మలో ఏం లేదు. ఇప్పుడు చెప్పుకున్న దాన్ని కూడా లేకపోవడం వల్ల వెళ్ళలేకపోయారు. కనుక ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాలం ముందు వీటిని మరొకసారి రాసుకున్నవాడే కానీ చాలా జాగ్రత్తగా మరొకసారి చదువుకుంటే మీ ఆత్మీయ జీవితాలు ఏమైపోతాయి, బలపరచబడతాయి. నేను రాసుకోలేని చెప్పే వాక్యం ఒక విన్నాం, అది మాకు సరిపోతుంది అని నిర్లక్ష్యంగా ఉంటే కుదరదు. అంటే మేత తిన్న తర్వాత కడుపులో అరగలేదనుకోండి, అజీర్తి జరుగుతుంది, అరిగితే బాధ వస్తుంది. అలాగే వాక్యం కూడా నీ జీవితంలో అనగా ఆత్మకు ఆహారం కనుక అది అరిగితే నీ ఆత్మకి ఏంటి, జీర్ణం అవుతుంది, బలం అవుతుంది. ఆయన రాకడలో ఎత్తపడడానికి శక్తితో ఆయన యొక్క సన్నిధిని ఏ విధముగా వెళ్ళగలవని తెలియజేస్తూ ఈ చిన్న వాక్యము దేవుని సన్నిధిని చోట సహాయం చేయనట్టు, మీ ఇనుకుల్లో మిమ్మల్ని బలపరిచినట్టు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకున్నట్లు, ఆయన రాకపోతే సిద్ధపడినట్లుగా దేవుని సిద్ధమైతే మరొక అంశంతో, ఇదే అంశంతో మరొక రోజున మనం వాక్యం చెప్పుకోవడానికి ఇష్టపడదాం. దేవుడు ఈ మాటలు అందరి ఉనికుల్లో దేవుడు దీవించుగాక.